మనకు మహిమ కలుగును గాక. ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సభలకు నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు హోసన్న పాస్టర్ గారికి, అలాగే పాస్టమ్మ గారికి, పిల్లలకి, ఇక్కడున్న సంఘస్థులు, అలాగే నాతో పాటు మార్కాపుర ప్రాంతం నుంచి వచ్చిన రవి పాస్టర్ గారు, ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు మీ అందరికీ కూడా, అలాగే సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తూ ఎంత సహకరించిన సేవకులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తమ్ముడికి అందరికీ కూడా ప్రభువు నామమున శుభములు కలుగును గాక. అందరూ ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిన్నటి రోజున పాస్టర్ శామ్యుల్ గారు నిడుబ్రోలు ప్రాంతం నుంచి వచ్చి చక్కగా దేవుని వాక్యాన్ని అందించారు. చాలామంది నిన్నటి రోజున పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కువ సమయం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టను. 8:48, 49, 50 అనుకోండి. 9:30 కల్లా మిమ్మల్ని వదిలేస్తాం. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వింటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మిమ్మల్ని ఆధారం చేసుకొని రక్షణ లేనటువంటి వ్యక్తులకు కూడా ప్రభు యొక్క రక్షణను ప్రకటించడానికి మీరందరూ కూడా సహకరిస్తారని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం ఈ యొక్క సభల ఉద్దేశమే రక్షణ సువార్త. మీరందరూ కూడా రక్షించబడ్డారు. మీ అందరికీ కూడా సువార్త అందింది. మీ ద్వారా రక్షణ లేని వారికి కూడా ఈ సువార్త ప్రభు తీసుకువెళ్ళును గాక. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఈ భూమి మీద బ్రతికేటటువంటి అన్ని రకాల ప్రజలు దేవుడు ఏర్పాటు చేసిన దారి చెడగొట్టుకొని వారికి నచ్చిన దారుల్లో వాళ్ళు నడుస్తున్నారు. మీరు ఇక్కడ బాగా గమనించాల్సిన మాట, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఎలా కనబడింది? దేవునికి చెడిపోయి కనపడింది. ఈ భూలోకంలో ఉన్న ప్రజలు కూడా ఎలా కనపడ్డారు? ఎవరికి నచ్చిన దారిలో వారు వెళుతూ కనబడ్డారు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, సముద్రాన్ని కలుగు చేసిన దేవుడు, మనం నివాసం ఉంటున్న ఈ నేలను కలుగు చేసిన దేవుడు, మానవ మనుగడ ప్రారంభించిన దేవుడు, ఈ భూమి మీద మనకు కనబడుతున్నవన్నీ కూడా ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి. ఎవరైతే భూమిని సృష్టించారో, ఎవరైతే ఈ భూమి మీద సముద్రాన్ని కలుగు చేశారో, ఎవరైతే ఈ భూమి మీద ప్రజలను సృష్టించారో, ఎవరైతే ఈ సముద్రములో ఉన్న చేపలను వేటాడుతూ మీ వృత్తిని కొనసాగిస్తూ జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ఆశీర్వదించి దీవించారో, ఆయన చూచినప్పుడు
ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయి దేవుడు నిర్ణయించినటువంటి దారిలో వెళ్ళకుండా తమకు నచ్చినటువంటి దారిలో వెళ్ళడం ఆయన చూశారు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు చాలామంది చాలా రకాల పేర్లు పెట్టుకున్నారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికేది ఒక్క దేవుడే. సముద్రాన్ని సృష్టించిన ఓ దేవా అని నువ్వు పిలిస్తే పలుకుతాడు. మానవులను సృష్టించిన ఓ దేవా అని నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవా అని నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఏ పేరన్నా పెట్టుకుంటున్నారు ప్రజలు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరు ఏ పేరు పెట్టుకొని పిలిచినా, ఎవరు ఏ పేరు పెట్టుకొని ఆయన్ని ఆరాధించినా, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాత్రం ఒక్కరే. ఆయన తన పేరును ప్రజలకు చెప్పారు. ఏమని అంటే, నేను ఉన్నవాడను, నేను అనువాడను, ఆదియు అంతమునై ఉన్నాను, నా పేరు యెహోవా అని ప్రజలకు తనను తాను కనపరుచుకున్నారు. ఈ సృష్టికర్త అయిన దేవుడు ప్రజలు ఎలాగున్నారు అని వాళ్ళందరినీ చూచాడట. ఎవరికి నచ్చినటువంటి దారుల్లో వాళ్ళు వెళ్ళడం, ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాల్లో వాళ్ళు వెళ్ళడం, ఎవరికి అనుకూలంగా వాళ్ళు బ్రతకడం, ఇదంతా దేవుడు గమనిస్తూ చాలా బాధపడ్డారు. ఎందుకు అంటే, ఆయన చూస్తున్నప్పుడు ఆయన్నెవరూ చూడలేకపోతున్నారు. అందుకనే యెషయా భక్తుని ద్వారా దేవుడు అన్నారు, బూదిగంత నివాసులారా, వెనక ఏం రాయబడి ఉంది? బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. మిమ్మల్ని సృష్టించింది నేనే, సముద్రాన్ని కలుగు చేసింది నేనే, శూన్యములో ఈ భూమిని వేలాడదీసింది నేనే, అన్నీ మీకు ఏర్పాటు చేసింది నేనే. నేను మిమ్మల్ని చూద్దాం అనుకున్నప్పుడు మీరెవ్వరు నన్ను చూడలేకపోతున్నారు. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు నన్ను చూడగలిగితే నా రక్షణ మీరు సంపూర్ణంగా పొందుకోగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొత్తపట్నం డీడీ కాలనీ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షకుడైన దేవుణ్ణి చూచుదురుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, నోరారా చెప్పండి, మనసారా చెప్పండి. ఈ రక్షణ సువార్త సభల ద్వారా వాళ్ళను చూచే దేవుణ్ణి వాళ్ళు చూడగలగాలి. మనల్ని చూచే దేవుణ్ణి మనం చూడగలగాలి. నిన్ను చూస్తే మాకేంటయ్యా లాభం, నీ కళ్ళల్లో మేం పడితే మాకేంటయ్యా ఉపయోగం అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు చాలామంది. భక్తుడు ఒక మాట అంటారు, 139వ కీర్తన 16వ వాక్యాన్ని చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో రాయబడ్డాయి. చాలు, మీరు ఇక్కడ గమనించాలి. నేను పిండముగా ఉన్నప్పటి నుండే నువ్వు నన్ను చూస్తున్నావు. నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునుపు నుండే నా చరిత్ర అంతా నీ గ్రంథంలో రాస్తున్నావు.
మానవులందరూ కూడా తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, మానవులను చేసిన దేవుడు, మనిషిని సృష్టించిన దేవుడు, వారు తల్లి గర్భములో రూపింపబడక మునుపే వాళ్ళను ఎరిగిన దేవుడు వాళ్ళను చూస్తూ వస్తున్నాడు. అయితే ప్రజలు ఆయన చూడలేకపోతున్నారు, సత్యాన్ని చూడలేకపోతున్నారు, వెలుగును చూడలేకపోతున్నారు, వెలుగును చూడలేకపోతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే, చీకటి చాలా దగ్గరగా ఉండడం వల్ల, చీకటితో ఏకమైపోవడం వల్ల వెలుగుకు వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అందుకే భక్తుడు అంటారయ్యా, నేను పిండముగా ఉన్నప్పటి నుండి నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నువ్వు నన్ను చూడడం, నేను నిన్ను చూడగలుగుతున్నాను. ఈ రాత్రి ఈ సభల 2వ రోజు వచ్చిన మీరైనా, ఈ ప్రాంత ప్రజలైనా, మిమ్మల్ని చూచే దేవుణ్ణి మీరందరూ చూచుదురుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనల్ని చూచే దేవుణ్ణి మనం చూడగలగాలి. మనల్ని చూచే దేవుణ్ణి మనం చూడగలగాలి. లోకమంతా చూసాడైనా అంత చెడిపోయి కనపడతా ఉంది. అలాంటి ప్రజల మధ్యలో ఒక కుటుంబం, 7వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు, ఆదికాండం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వాక్యం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. నా వైపు చూడండి. దేవుడు లోకములో ఉన్న మనుషులందరినీ సృష్టించిన తర్వాత అందరినీ చూస్తూ ఉంటే మొత్తం చెడిపోయి కనపడతా ఉన్నారు. ఆయన అనుకున్న ఉద్దేశాలు ఎవరిలో కూడా కనబడట్లేదు. అయితే ఆయన గమనించగా 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 ఒక్క కుటుంబం మాత్రం ఆ తరము వారందరిలో కూడా నీతిమంతులుగా దేవునికి కనపడ్డారు. ఆయన చూసినప్పుడు కనపడ్డారు. దేవుడు అంటారు, ఈ తరము వారిలో నువ్వు మాత్రమేనయ్యా, నీ కుటుంబం మాత్రమేనయ్యా నీతిమంతులుగా కనపడ్డారు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని కళ్ళల్లో నేను పడాలి, దేవుని కళ్ళల్లో నా ఫ్యామిలీ పడాలి, దేవుని కళ్ళల్లో మేమే ఉండాలి అని తెల్లబట్టలు కట్టుకుంటారు. లేదా చర్చికి ₹1,00,000 ఇస్తారు, లేదా పేదోళ్ళందరికీ భోజనాలు పెడతారు, లేదా వస్త్రాలు ఇస్తారు, లేదా వాళ్లకు నచ్చిన కార్యక్రమాలన్నీ చేస్తారు. ఎవరి కళ్ళల్లో పడాలని? ఎవరి కళ్ళల్లో పడాలని? నువ్వు ఈ భూమి మీద ఏం చేసినా పడవు. నువ్వు నీతిమంతుడు అయితే ఆయన నిన్ను చూసుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. మనం నీతిమంతులముగా దేవునికి కనబడితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఈ భూలోకములో ఉన్న వాళ్ళందరినీ పరీక్షిస్తూ ఉంటే ఎవ్వరూ కనపడట్లేదు, కానీ ఈయన ఒక్కడే ఆ కుటుంబం మాత్రమే నీతిమంతులుగా దేవునికి కనపడితే, ఈయన వాళ్ళని చూడగానే వాళ్ళు ఆయన్ని చూడగలిగారు. వెంటనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్ర. ఆ ఇంటికి ఏమొచ్చిందండి? వెంటనే ఆ వాక్యం కంటిన్యూ చదవండి. కాబట్టి నీవును నీ ఇంటి వారును ఎక్కడికి? నీవు నీ ఇంటి వాళ్ళు ఓడలోకి ప్రవేశించండి.
ఎందుకయ్యా మా కోసం ఓడ కట్టిస్తున్నావు, ఓడ ఏర్పాటు చేసుకోమంటున్నావు, ఆ ఓడ కూడా మమ్మల్నే కట్టుకోమంటున్నావు, ఇవన్నీ మా చేతులతో ఎందుకు చేపిస్తున్నావు అంటే, నేను చూచిన వాళ్ళల్లో మీ కుటుంబమే నాకు నీతిమంతులుగా కనబడ్డారు, మిగతా ఎవ్వరూ కూడా అలా కనబడలేదు కనుక రాబోతున్న ప్రళయములో నీవైనా నీ పిల్లలైనా నశించకుండా ఉండాలి అంటే నా మాట ఖచ్చితంగా మీరు విని ఆ ఓడలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీరు గమనించాల్సిన మాట, దేవుడు నీ కుటుంబాన్ని చూస్తే, తిరిగి నీ కుటుంబం ఆయన్ని చూడగలిగితే, రాబోతున్న ప్రతి విపత్తు నుండి నిన్ను నీ పిల్లల్ని నా దేవుడు కాపాడతాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎప్పుడేమొస్తుందో, ఎప్పుడే పక్క నుంచి ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ సర్వం తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అన్నీ కూడా. నేను చూసినప్పుడు నీ ఒక్క కుటుంబమే అలా కనబడింది నాకు. అందుకని నువ్వేం చేయాలా? ఓడ నిర్మించుకొని ఆ ఓడలోనికి వెళ్ళాలి, నీ ఫ్యామిలీ మొత్తం కూడా. ఏమవుతుందయ్యా మేము వెళ్ళకపోతే అంటే, జలప్రళయం వచ్చేసి మొత్తం భూమి అంతటిని కూడా ఏం చేస్తుంది? నీళ్ళతో కప్పేస్తుంది. అంటే నోవాహు గారు వెంటనే భయపడి దేవుని మాటకు లోబడి ఆయన కట్టుకుంటూ చాలామందికి ఇలాగే రక్షణ సువార్త కూడా చెప్పుంటాడు. ఆ రోజు చాలామందికి చెప్పుంటాడు. ఓ టీడీ కాలనీ ప్రజలారా అని చెప్పుంటాడు, ఓ కొత్తపట్నం ప్రజలారా అని చెప్పుంటాడు, ఓ సర్వలోక నివాసులారా అని చెప్పుంటాడు, ఓ భూదిగంత నివాసులారా. ఆకాశమందున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఈ లోకాన్ని సృష్టించిన ఆయన. నువ్వు ఆయనకి ఏ పేరైనా పెట్టుకో, ఈ లోకాన్ని సృష్టించిన ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో తెలుసా? ప్రజలు చాలామంది కనబడ్డారట ఆయనకి, కానీ ఎవరిలో మంచితనం కనపడట్లేదు, ప్రేమలు కనపడట్లేదు, భక్తి కనపడట్లేదు, భయం కనపడట్లేదు, నీతి కనపడట్లేదు, పరిశుద్ధత కనపడట్లేదు. వాయు వరుసలు తప్పి లోకంలో పాపంలో బతుకుతూ ఉన్నారు. ఆ దేవునికి నా కుటుంబం ఒక్క కుటుంబం కనపడిందయ్యా. ఆయన నన్ను చూశాడు, నన్ను చూసి నా కుటుంబాన్ని నేను కాపాడుతానని మాటిచ్చాడు. ఇదిగో ఓడగట్టమన్నాడు. రేపు జలప్రళయం వస్తుందయ్యా, నా మాటినండి. రేపు దారుణమైన రోజులు రాబోతున్నాయి, నా మాటినండి. ఇప్పటికైనా ప్రభువునందు రక్షణలోనికి రండి అని ఎన్నో మాటలు చెప్పుంటాడు, ఎన్నో మాటలు చెప్పుంటాడు. మానవ నైజం ఏంటంటే, ఎవరి దగ్గరికన్నా పోయి ఒరే మారా నువ్వు అన్నావు అనుకో, ఎరా ఎట కనపడుతున్నా నీకు అంటాడు. ఎందుకని? ఎవరు ఒప్పుకోరు. దొంగను దొంగ అని అంటే వాడు ఒప్పుకుంటాడా? పాపి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపివి అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మానవులు అలాగే ఉన్నారు, ఎవరు ఒప్పుకోవట్లేదు. కానీ వాళ్ళకు తెలుసు, వాళ్ళకి తెలుసు మేము పాపులము, మేము దుర్మార్గులము, మేము నీతిమంతులం కాదు అని వాళ్లకు తెలిసిన, వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తున్నా, దేవుని సేవకులుగా ఎవరు చెప్పినా, దేవుని పిల్లలుగా ఎవరు చెప్పినా దాన్ని స్వీకరించే తత్వం వాళ్ళలో ఉండదు. కానీ స్వీకరించిన వాడే రేపటి రోజున కాపాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజులో కట్టలేదండి. అది ఎంత పెద్ద ఓడో చెప్తా వినండి, అది ఎంత పెద్ద ఓడో చెప్తా వినండి. 15 మూరల 15 మూరల అక్కడ చాలా చక్కగా ఉంటుంది. ఆది కాండంలో 15 మూరల ఎత్తు నీళ్ళు వచ్చాయంట. ఎన్ని మూరల ఎత్తు నీళ్ళు? జలప్రళయం మొత్తం కూడా ఎన్ని మూరల ఎత్తు నీళ్ళు వచ్చాయి? ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 15 మూరల ఎత్తు నీళ్ళు వస్తే ఆ నీళ్లకు పర్వతాలు సైతం మునిగిపోయాయి. ఎన్ని మూరల నీళ్ళకి? నీ మూర నా మూర కాదండి, దైవ లెక్క. ఎన్ని మూరల ఎత్తు అని ఉంది అక్కడ బైబిల్, మీరు తర్వాత చదువుకోండి. 15 మూరల ఎత్తు నీళ్ళు వస్తే ఆ నీళ్లకు పర్వతాలు సైతం మునిగిపోయాయి. ఓడ హైట్ ఎంతో చెప్పనా?
30 మూరలు. ఎన్ని మూరలు? ఓడ ఎత్తెంత? ఓడ ఎత్తెంత? 30 మూరలు. నీళ్ళు వచ్చింది ఎంత? 15 మూరలు. అంటే సగానికి వచ్చాయి. ఓడకు సగానికి, ఆ ఓడకు సగానికి నీళ్ళు వస్తేనే పర్వతాలు మునిగిపోయాయి. ఎంత పెద్దది కట్టాడైనా? 50 మూరల వెడల్పు, 200 చిల్లర పొడవు ఉంటుంది. మీరు ఆ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడ 300 మూరల పొడవు. 15 మూరలకే పర్వతాలు మునిగిపోతే దాని హైటే 30 మూరలు, పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు. అప్పుడు ఎంత పెద్ద ఓడ కట్టి ఉండాలి ఆయన? మొత్తం అందరూ వచ్చి దాంట్లో కూర్చోవచ్చు. అయినా వస్తారా జనాలు? వస్తున్నారా జనాలు? గుర్తుపెట్టుకోండి, రక్షణ వినబడుతున్నప్పుడే ప్రజలు ప్రభు దగ్గరికి రావాలి. వాక్యం ఏమంటదయ్యా అంటే, దీపం ఉండగానే నీ ఇల్లు సువార్త వినబడుతున్నప్పుడే మనిషి మారాలి. ఇంతకాలం నీకు నచ్చినట్టు బతికావు, ఇంతకాలం నీకు నచ్చినట్టు తిరిగావు, ఇంతకాలం నీకు నీ మనసుకు వచ్చిందల్లా చేసావు. ఇప్పటికైనా దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన కళ్ళల్లో నేను పడాలి అని నువ్వు పడగలిగితే, ఆయన దృష్టి నీ కుటుంబం మీదకి రాగలిగితే, ఆయన కనుచూపుల పరిధిలోనికి మీరు వెళ్ళగలిగితే, వాక్యం అంటుంది నీ చేతులతోనే ఓడను ఆయనే కట్టేస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరో రావాలా నన్ను బావిలో నుంచి బయటికి తీయాలా అనుకుంటారు. ఎవరు రానక్కర్లా, నీ చేత్తోనే కట్టిస్తాడు, నీతోనే ప్రార్థన చేపిస్తాడు, నీ నోటినే పరిశుద్ధపరుస్తాడు, నీ హృదయాన్నే పరిశుద్ధపరుస్తాడు, నీ మనసునే పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉండి నీ బలహీనతలు చూచి కూడా నీకు సహాయం చేస్తున్నాడు. నీ చేత్తోనే నీ ఇంటి కొరకు ఒక ఓడను దేవుడు కట్టించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు ఆ విధముగా చేయునుగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆయన చూచినప్పుడు మనం ఎలా కనపడాలా? చెప్పండి, ఎలా కనపడాలా? మన వాళ్ళకున్న గొప్ప రోగం ఏంటంటే, కరోనా కంటే పెద్ద రోగం అది. ఏందో చెప్పనా? ఎవరికన్నా వెళ్ళి నేనుండి ఆ మధ్య ఒక ఆయనకి, ఏమయ్యా పెద్ద మనిషి 75-80 సంవత్సరాలని బాప్తీసం తీసుకోకపోయావా అని అన్నా. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అంటే, వాక్యం ఏమంటుంది? ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి పోలేడని వాక్యం ఉంది కదా. అందుకని తీసుకో స్వామి, ఇప్పటిదాకా బతికేవు కదా అంటే, ఆయన నా కాడికి వచ్చి ఏమంటాడు చెప్పనా? తీసుకున్నాడు ఎవడు బాగున్నాడన్న మా ఊర్లో అన్నాడు. నిజమే, ఎవరు బాగోరు. నువ్వు భూతద్దం పెట్టి ఎతికితే ఎవరు నీతిమంతులు లేరు ఈ భూమి మీద. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, ఎవరు నీతిమంతులు లేరు. వాక్యాలు, కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఏంటో చెప్పనా? నీతిమంతులు లేడు. చెప్పండి, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోతున్నారనేది ఒక వాక్యం అయితే, అందరినీ దేవుడు అవిధేయతా స్థితిలో బంధించి మూసివేసున్నాడు అనేది మరొక వాక్యం. ఆయన కృప ద్వారానే మనం బలపరచబడుతున్నాం తప్ప ఈ భూమి మీద ఎవ్వరు నీతిమంతులు తమంతట తాము చేసుకోలేరు. ఆయన కృప వల్ల మాత్రమే వస్తున్నారు అందరూ కూడా. నేను పరిశుద్ధుని, నేను పైనుంచి ఊడిపడ్డానని చెప్పుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. సమూయేలు గారు అంటారు, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాణ్ణి అంటారు. పాపం అంటే ఏదో చేయనక్కర్లేదండి, ఆజ్ఞాతిక్రమమే. చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే. చిన్న చిన్నయే కదా మేము చేసేది అనుకుంటున్నారు. పరిపూర్ణతగా ఆ చిన్న జాల అడ్డం, పరిపూర్ణపరచబడకుండా ఉండడానికి ఆ చిన్న జాల అడ్డం. భారీగా అక్కర్లేదు. తలుపు ఆపాలి అంటే దానికేమో పెద్దగా తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. అంత చిన్న రాయి తీసుకొచ్చి ఆ మూలను ఇరికితే చాలు, అది పడదు. దేవుని వాక్యం అంటుంది, ఖచ్చితంగా ఆయన నీ కుటుంబాన్ని చూసినప్పుడు మిగతా కుటుంబాలలాగా కనబడకుండా ఆయన కనులకు నీతిమంతులంగా కనబడదుముగాక.
చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. 80 సంవత్సరాలప్పుడు ఆయన అంటాడు, మా ఊర్లో ఎవడు ఏమంటాడు, మా ఊర్లో ఎవడు చక్కగున్నాడు, బాప్తీసం తీసుకున్న నా భార్య చక్కగా లేదన్నాడు. వాళ్ళ భార్యని గురించే చెప్పాడు, వాళ్ళ భార్యని గురించే చెప్పాడు ఆయన. నా భార్య బాప్తీసం తీసుకుంది, నా భార్య అబద్ధాలు ఆడుతుంది, నేను తీసుకునే ఉపయోగం అంటాడు. అప్పుడు చెప్పాను నేను, నాయన బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా, తీసుకుంటేనే పూర్తిగా మనిషి మారుతాడు అన్న ఆలోచన పక్కన పెట్టు. ముందు నువ్వు పైకి వెళ్ళాలంటే ఏం కావాలి నీకు? నువ్వు ముందు పైకి వెళ్ళాలంటే నీకేం కావాలా? రక్షణ కావాలా. నీ భార్య బాప్తీసం తీసుకొని కూడా తప్పులు చేస్తున్నావు కదా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు, ఎవరినేమో వదిలిపెట్టాడు. అన్నీ తెలిసి 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 కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తాడు ఈ భూమి మీద. ఎవరినైతే వదిలిపెట్టాడో అందరినీ ప్రక్షాళన చేసి ఆఖరికి ప్రాణం పోయేటప్పుడైనా మార్చుకుంటాడు. అది ఆయన ఇష్టం. మనం చేయాల్సింది మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూసినప్పుడు మన కుటుంబాలు ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో వాళ్ళు వచ్చారా నేను రావడానికి, వాళ్ళు ఏమైనా మారారా నేను మారడానికి, వాళ్ళు బాగున్నారా నేను మందిరానికి రావడానికి, లేకపోతే వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారని ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ నువ్వు ముందుకెళితే ఆయన దృష్టిని ఇంటి మీదకి రాదు. ఎవరెట్లా ఉన్న లోకంలో నీ ఇంట పుట్టిన వాళ్ళైనా కానీ వాళ్ళు ఎట్లా ఉన్నా పక్కన పడి నువ్వు నీతిమంతుడిగా కనబడు, నువ్వు నీతిమంతురాలిగా కనబడు, నువ్వు దేవుని కన్నుల దృష్టిలోనికి నువ్వు రావాలి. వాక్యం అంటది, ఒక్క విశ్వాసి కుటుంబంలో చక్కగా బ్రతికినా వారిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడడానికి వాళ్ళు కారకులు అవుతారు. ఈ రాత్రి ఈ సభల్లో మీరొక్కరు మీ ఇంటికి బలమైన వ్యక్తులుగా నిలబడండి. మీ ద్వారా ఇల్లంతటిని దేవుడు కాపాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన చూసినప్పుడు ఎట్లా కనపడారు? నోవా గారు ఎట్లా కనపడ్డారు? చెప్పండి, ఎట్లా కనపడ్డాడు? నీతిమంతుడిగా. ఏ ప్రళయం? ఆ రోజు జలప్రళయం. మీకు గుర్తుందో లేదో, ఈ ఏరియా వాళ్ళకి బాగా గుర్తు. 2004లో సునామీ వచ్చింది. 2004లో సునామీ ఇడదాకా వచ్చింది అనుకుంటా. నీళ్ళు ఇంకా ఆడదాకా ఇదంతా మునిగిపోయింది అనుకుంటా. మునగలేదా? మునగల కదా, అక్కడ దాకేం వచ్చాయి. అప్పుడు నేను ఒంగోలులో ఉన్నా 2004లో. ఒంగోలు నుంచి వ్యాన్ వేసుకొని వచ్చి ఇక్కడ మన సేవకులు ఉంటే వాళ్ళ లగేజ్ మొత్తం తీసుకెళ్ళాం ఆ నీళ్ళల్లో. అప్పుడు మోకాళ్ళ లోతేమో ఆ చర్చి ఉన్న ఏరియాకు నీళ్ళు వచ్చాయి. ఆ టైంలో చూసినప్పుడు ఒక్కొక్క అల ఈరోజు ఉన్నట్టు లేదు. ఆ రోజు విపరీతంగా ఉన్నాయి, హైటు. ఆ అలను చూసే నేను ఆ రోజు భయపడ్డా. అంత భయంకరంగా సముద్రం ఉంటుంది అప్పటిదాకా మనకు తెలియదు. ఎందుకంటే ఒక ఆయన విశ్వాసి అప్పట్లో మమ్మల్ని సముద్రంలోకి తీసుకుపోయాడు. చాలా దూరం తీసుకెళ్ళాడు. సముద్రంలో బోట్ ఉంటుంది కదా, ఆ బోట్లో తీసుకొని వెళ్ళాడు. చాలా నిమ్మలంగా ఉంది మధ్యలో. ఆ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా నెమ్మదిగా ఉంది. కానీ ఆ రోజు చూసినప్పుడు చాలా భయం వేసింది. ఆ ఒక్క ప్రళయమే ఈ ప్రాంతం అంతటిని కూడా చిన్న భిన్నం చేసింది. రేపు రాబోతున్న ప్రళయాలు నీళ్ళతో కాదు, భయంకరమైనటువంటి ప్రళయాలు రాబోతున్నాయి. భయంకరమైన కరువు రాబోతుంది. భయంకరమైనటువంటివి పరిస్థితులు రాబోతున్నాయి. రేపు ప్రార్థన అనడానికి కానీ ఇంకొకటి అనడానికి కానీ చేయకుండా ఆపేటటువంటి పరిస్థితులు చాలా రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రళయాలు వచ్చినా నీ దృష్టి ఆయన మీద పడగలిగితే, ఆయన దృష్టి నీ మీద పడగలిగితే నీ చేతులతోనే నీ కుటుంబానికి దేవుడు ఓడ కట్టుకునేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ చేత్తోనే, ఎవరో వచ్చి నీకు హెల్ప్ చేయడం కాదు, నువ్వే నీ ఇంటిని రక్షించుకుంటావు. నువ్వు ఆయన కళ్ళల్లో పడాలంతే. మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం. నాకు ఒక ఆయన తెలుసు, మొన్నే మేము కూడా ఇలాగే మీటింగ్స్ పెట్టాం. 28, 29 పోయిన నెల మీటింగ్స్. మీ పాస్టర్ గారు కూడా, పాస్టర్ మొత్తం అందరూ వచ్చారు అక్కడికి. ఒక ఆయన తెగ పరిచయం చేస్తున్నాడు. ఆ పట్టాలు తీస్తాడు, ఈ బాక్సులు తీస్తాడు, అయ్యి అంటాడు, ఈ అంటాడు, గర్ర తిరుగుతున్నాడు అక్కడ. మనోళ్ళు పోయి అడిగారు,
అన్న అందరం కలిసి చేద్దాం, నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత ప్రయాసపడతావంటే ఆయన అంటాడట, పాస్టర్ గారు ఏం చెప్పాడు మొన్న, నా కళ్ళల్లో పడాలా మీరు అందరూ అన్నాడు. మీరు పడతారో పడరో నాకు అనవసరం, నేను మాత్రం పాస్టర్ గారి కళ్ళల్లోనే, ఏడ పనుంది అంటే ఆడ నేను ఖచ్చితంగా ఆయన కళ్ళల్లోనే పడాలా. ఎందుకంటే నేను ఎంత కష్టపడితే తర్వాత నాకు అంత స్థానం ఇస్తాడు ఆయన. ఏమిస్తాడు? పరిచారకుడిగానో లేకపోతే సంఘ పెద్దగానో లేకపోతే ఇంకోటి పొజిషన్ నాకు ఇస్తాడు. ఎవరి కళ్ళల్లో పడాలా? ఒక మానవుడి కళ్ళల్లో పడడానికి మనం సకల ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళ వల్ల మనకి ఏదైనా బెనిఫిట్స్ వస్తాయేమో, వాళ్ళ వల్ల మనకి ఏదైనా లాభాలు వస్తాయేమో అని రాజకీయ నాయకులు వచ్చినా లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కొంచెం ఒక మంచి హోదాలో ఉంటే వాళ్ళ కళ్ళల్లో నేను పడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా, ఎవరి కళ్ళల్లో మీరు పడినా పడకపోయినా, దేవుని కళ్ళల్లో మాత్రం పడుదురుగాక. ఆమేన్, ఆమేన్. నువ్వు ఆయన కళ్ళకు నీతిమంతుడిగా కనపడితే ఇక్కడ మరొక మాట చెప్తాను, ఆయన నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎవరితో అండి? చెప్పండి, ఎవరితో? మీతోనే. నా దగ్గరికి ఆ మధ్య ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, అన్న దేవుడు ప్రారంభంలో నాతో మాట్లాడాడు, ఈ మధ్య వదిలేసాడు నన్ను అన్నాడు. ఆయన ఎప్పుడు ముందు తీసుకొని వచ్చిన తర్వాత మధ్యలో వదిలేసే కార్యక్రమాలు ఎప్పుడు దేవుడు చేయడు, మనమే చేసుకుంటాం అట్లాంటివి. ముందేమో 200 స్పీడ్లో భక్తి స్టార్ట్ చేస్తాం, తర్వాత ఏడదాకపోతాం 2వ నంబర్కు పడిపోద్ది. 200 స్పీడ్లో వచ్చిన వాడు 2లో పరిగెత్తుతుంటాడు. తర్వాత మనం వెనక్కి వెళ్తాం, కానీ దేవుడు పొరపాటున అట్లా మనల్ని వెనక్కి వేయడయ్యా. ఏమైందో మొత్తం కథ చెప్పు అని అడిగితే మనోడు మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను చెప్పాను, నాయన పొరపాటు నీదే. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వెనక్కేయడు, తీసుకొచ్చిన దేవుడు చివరిదాకా నిన్ను పట్టుకొని వెళ్తాడు. ఎప్పుడు ఇదే ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈరోజున్న భక్తి రేపు తగ్గకూడదయ్యా, ఈరోజున్న భక్తి వారం తర్వాత తగ్గకూడదయ్యా, ఈ రోజున తీర్మానం నెల తర్వాత తగ్గకూడదయ్యా, ఈ రోజున తీర్మానం ప్రాణం పోయేదాకా తగ్గకూడదు. ఆయన కళ్ళల్లోనే పడి ఆయనతోనే మనం ఉంటే అప్పుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు దేవుడు అని చెప్పాను. ఖచ్చితంగా మాట్లాడతాడు అన్నాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? మొన్న మాట్లాడాడు కదా, ఈరోజు కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. చాలాసార్లు మనమే అనుకుంటుంటాం, దేవుడు మనల్ని మర్చిపోయాడు, మనతో మాట్లాడడం లేదు. ఒకప్పుడు కళలు బాగా వచ్చాయి, ఒకప్పుడు దర్శనాలు బాగా వచ్చాయి, ఒకప్పుడు ఆయన మనతో మాట్లాడేవాడు స్వరంతో అని. నువ్వు కనబడడం మర్చిపోయావు, ఆయన మాత్రం కాదు. ఇప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకి రండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా తిరిగి మళ్ళీ అందరూ రాగలిగితే నిన్ను కౌగలించుకొని నీ కొరకు ప్రత్యేకమైన విందు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి ప్రతి కుటుంబం తిరిగి వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆయన చూస్తున్న ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా నీతిమంతులుగా మార్చబడే కనబడాలి. రెండో మాట 16వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యం. చూచుచున్న దేవుడవు నీవే అన్న పేరు ఆయనకు పెట్టారు. నా వైపు చూడండి. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే హాగరు. ఎవరండి ఆమె? ఎవరామె? హాగరు. అబ్రహాము గారు ఆమెను పంపించేసిన తర్వాత తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. అరణ్యంలో కుమారుడేమో నీళ్ళు అని ఏడుస్తూ ఉన్నాడు. తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయాయి. ఆ అబ్బాయిని దూరంగా విసిరేసి ఆ అబ్బాయి అల్లాడిపోతూ ఉంటే ఈమె ఆ అబ్బాయికి ఎదురుగా మోకరించి ఏడుస్తూ ఉంది. మీరు బాగా గమనించండి. దేవుడు వాళ్ళను చూశాడు. ఆ టైంలో ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? కట్టుకున్న భర్త ఏం చేశాడు? చూశాడా? ఏడదాకా చూశాడు?
ఆ మూల మలుపు దాకా చూశాడు. పోయిందా ఆగరు, పోయిందా ఆగరు, పోనీలే, ఇంక పోనీలే. ఎవరు? కట్టుకున్న భర్త. ఈమెతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆమె వెంబడి వచ్చారంటే ఎవ్వరు. చాలాసార్లు మన వాళ్ళు ఒంటరిగా లేదా ఇద్దరు ముగ్గురికి చెప్పి ఏడిసే మాట ఏంటో చెప్పనా, నా వాళ్ళే నా గొంతు విసిగేశారు అన్నయ్య, నా వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు. ఎవరు? నిజమే, ఒక్కోసారి మన వాళ్ళే మనకేమవుతారు, వదిలేస్తారు మనల్ని. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళే రేపొద్దున మిమ్మల్ని ముంచినా ముంచుతారు. కానీ నిన్నెప్పుడు విడువని దేవుడు ఒక ఆయన ఉన్నారు. నీ సొంత వాళ్ళైనా, నీవు కన్నవాళ్ళైనా, నిన్ను కట్టుకున్న వాళ్ళైనా, నీకు అయిన వాళ్ళైనా, నీకు అది చేస్తాం ఇది చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళైనా ఎవరైనా వదిలేస్తారు. కానీ నిన్ను చూసే దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. కాకపోతే ఆయన రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కూడా నువ్వే ఇస్తున్నావు. ఒకప్పుడు పిలిస్తేనే పలికేవాడు, ఇప్పుడు పిలుస్తున్నా పలకట్లేదు. అంటే ఆ గ్యాప్ ఏర్పడుతుంది ప్రజలకు దేవునికి మధ్య. ఈమె ఏడుస్తూ 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 ఉంటే ఆయన చూచి ఆ అరణ్యములో నీటి ఊటను పుట్టించి ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని నిలబెట్టిన తర్వాత ఆ తల్లి అంటది ఏమని, చూచుచున్న దేవుడు. ఆ వాక్యం కంటిన్యూషన్ మీరు చదివితే అక్కడ ఉంటుంది, నన్ను చూచిన వానిని నేను చూచాను. ఎవరిని చూశాడు? నన్ను చూచిన దేవుణ్ణి నేను చూడగలిగాను. మనల్ని చూచే దేవుణ్ణి మనం చూడగలగాలి. అప్పుడు నీ పిల్లల ప్రాణం కూడా పోకుండా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను చూచే దేవుని నీవు చూడగలిగితే, మీరు అనొచ్చు ఏదో ఒక రోజు పోవాలి కదా, పోతాం. కానీ అకాలంగా ఎప్పుడు కూడా వెళ్ళం. ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు, పిల్లలను కూడా సంరక్షించగలడు. మన దేవునికి అన్నీ కూడా మన కోసమే చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నారు ఆయన. వాళ్ళను చూచిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? చూడగలిగారు. మీ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతకాలం నుంచి భక్తి చేస్తున్నారు కదా, ఇంతకాలం నుంచి ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఇంతకాలం నుంచి ఉన్నారు కదా, మిమ్మల్ని చూచే దేవుణ్ణి ఏ రోజన్నా మీరు చూడగలిగారా? గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారైనా చూడగలిగితే జీవితాంతం మర్చిపోరు ఆయన్ని. ఒక్కసారి ఆయన స్వరూప దర్శనాన్ని సంపూర్ణంగా మీరు చూడగలిగితే ఎప్పటికీ ఆయనకు దూరంగా మీరు వెళ్ళిపోలేరు. 2004 ఒంగోలులో నేను సేవ చేస్తున్నప్పుడు రక్తపింజరి పాము గరిసింది నాకు. రక్తపింజరి పాము గరిసి చావు బతుకుల మధ్యలో ఉన్నా. మా పాస్టర్ గారు హాస్పిటల్కి తీసుకెళ్తానంటే వెళ్ళనని చెప్పాడు. నాటు మందు కడతానంటే వద్దని చెప్పాడు. ఆ రోజు నేను మా పాస్టర్ గారిని అడిగిన మాట ఏంటంటే, అన్న అందరూ సాక్ష్యం చెప్తుంటారు కదా, దేవుడు నాకు కనపడ్డాడు, సిలువ నాకు కనపడింది, వెలుగు నాకు కనపడింది, పాదాలు నాకు కనపడ్డాయి, ఆయన చేతుల్లో గాయాలు నాకు కనపడ్డాయి అని అందరూ చెప్తుంటారు కదా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చనిపోతే మీరు పాతి పెట్టేయండి, ఒకవేళ నేను బ్రతికితే ప్రతి చోట సాక్ష్యం చెప్తాను దేవుని కొరకు అని ఒక్క మాట అడిగితే, అప్పుడు మా పాస్టర్ గారు అన్నారు కదా, నాదేం లేదు నాయన, ఈ సంస్థను నడిపించే నాయకులు ఉన్నారు, వాళ్ళని అడగాలి అంటే అడగమన్నాను. గుంటూరుకు ఫోన్ చేసి గోరంట్లలో ఉన్న మేరక్కను అడిగారు మా పాస్టర్ గారు. మేరక్క ఫోన్లో మాట్లాడుతూ, వానికి ఫోను, వాడికేం భయం లేదా కొంచెం కూడా అని అరిసిందట. మా పాస్టర్ గారు, మేరక్క అరుస్తున్నారా, నువ్వు మాట్లాడు అంటే ఫోన్ తీసుకున్నాను. అక్కంది, ఏమిరా పాస్టర్ గారు చెప్తుంటే నీకేం లెక్కలేదా, ప్రాణం పోయి చచ్చిపోతే సంస్థకి చెడ్డ పేర్రా అని అక్క అరిస్తే నేను అన్నాను, అక్క ఒక్క అవకాశం ఇవ్వండి, ఖాళీ పేపర్లోనైనా సంతకం పెడతాను, ఇది నేనే సొంతంగా తీసుకుంటున్న నిర్ణయం అని అన్నాను. నేను దేవుని మీద ఆధారపడాలనుకుంటున్నాను, ఆయన చూడాలనుకుంటున్నాను, ఆయన మహిమని నేను అనుభవించాలనుకుంటున్నాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని అడిగితే చాలాసేపటికి మేరక్క గారు, సరే నీ ఇష్టం అని మా పాస్టర్ గారికి చెప్పారు. వాడి ఇష్టం, వాడిని వదిలేయండి, వాడికి అంత విశ్వాసం ఉంటే దేవుడే వస్తాడు, దేవుడే కాపాడుకుంటాడని చెప్పిందా. ఆ రోజు సాయంకాలం పాము గరిసిందండి. తెల్లవారుజామున 3 వరకు కుర్చీలోనే కూర్చోబెట్టారు. ఇలాగే మందిరంలో ఇటే ఈ దిశకే కూర్చోబెట్టారు.
తెల్లవారు 3 వరకు కూర్చున్నాను. కొంచెం కొంచెంగా నా శరీరం అంతా కూడా సచ్చుబడిపోయింది. చివరికి కనురెప్పలు కూడా మూతబడిపోయాయి. కనురెప్పను కూడా తెరవలేనటువంటి పరిస్థితి. కళ్ళ నుండి ఏడవడం మాత్రమే చేయగలుగుతున్నాను. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు నాకు పాంగరిసిందనేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులందరూ కూడా ఓ 50-60 మంది వచ్చేసారు మందిరంలోకి. ఈరోజు కూడా వాళ్ళందరూ ఉన్నారు, సాక్ష్యంగా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళందరూ మందిరంలోకి వచ్చి బోర్న ఏడుస్తున్నారు. నేను మాట లేదు, మాట పడిపోయింది, చూపు పడిపోయింది, కళ్ళు మూసేశాను, ఏడుస్తుంటే కొడుతున్నారు, నన్ను కొడుతున్నారు, గిచ్చుతున్నారు. అన్నా లే 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 అని కొడతలే ఉన్నారు. నాకు అవకాశం లేదు. ప్రాణం మొత్తం కూడా నాలో నుంచి కొంచెం కొంచెంగా వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ఇక ఇవి నాకు ఆఖరి క్షణాలు అని. అప్పుడు నేను ఒక మాట అడిగా దేవుణ్ణి, అయ్యా అందరినీ నువ్వు చూస్తావు, నిన్ను చూసే భాగ్యం కొంతమందికే దక్కుతుంది. ఆ ఒక్క భాగ్యం నాకు ఇయ్యయ్యా. ప్రాణం పోయే ముందైనా నిన్ను చూసి వదిలేస్తాను ప్రాణం. నేను మందిరంలో పరిచర్య చేశాను కదా, నేను కూడా సేవ చేస్తున్నాను కదా, దాంట్లో కొంచెం యథార్థత నీకు కనపడినా నన్ను కాపాడయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తానయ్యా నీ గురించి అని ప్రభువుని అడిగితే, ఇక ఆఖరి క్షణం ఆ మాట నా మనసుతో ప్రార్థన చేస్తున్నాను. సడన్గా నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు కనపడుతుంది. నా వెనక కూడా మామూలుగా మనం ఇలాగుంటే ముందు ఈ సైడ్ మాత్రమే కనపడుతుంది, వెనక కనపడదు. ఆ సమయంలో నా వెనక కూడా ఎవరు ఏం చేస్తున్నారు అదంతా క్లియర్గా కనపడుతుంది. ఇక నాకు అనిపించింది, నా ప్రాణం నాలో నుంచి బయటకు వచ్చేసింది, నా ఆత్మ నా చుట్టూ ఉందల్లా కనబడుతుంది అని ఇంకా కంగారు పడిపోయాను. సరిగ్గా ఆ సమయంలో ఆకాశం నుండి ఒక మెరుపులాగా ఒక వెలుగు అలా రోడ్డు మీదకి వచ్చి నిలబడి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆ వెలుగు వస్తూ ఉంటే కాళ్ళు కనపడతా ఉన్నాయి. ఆ దారి అంతా కూడా మనం ఎర్ర కార్పెట్ కింద పరుస్తే ఎలాగైతే వస్తారో అలా నిప్పులు ఒక దారిలాగా ఏర్పడితే ఆ నిప్పుల మీద నడుచుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారు. మీకు అర్థం కావడానికి ఆ మాట చూపిస్తాను. కొంచెం ఇటు వేసుకో, వాళ్ళకి కనపడుతుంది. కుర్చీ తెచ్చుకో, కూర్చో. ఇలా కూర్చున్నారండి. ఆయన తిన్నగా నడుచుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. తిన్నగా నడుచుకుంటూ వచ్చి నా ముందరికి వచ్చి ఇలా ఒక మోకాలు కిందికి పెట్టి, ఒక మోకాలు ఇలా పెట్టుకొని, ఏ కాలుకైతే నాకు పాంగరిస్తుందో ఆ కాలు చేత్తో పట్టుకొని ఇలా తన తొడ మీద పెట్టుకొని ఆ కాలుని ఇలా ముట్టి నా కళ్ళల్లో చూస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పనా, నేను నిన్ను చూచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నిన్ను చూచాను, నీ దగ్గరికి వచ్చాను, నువ్వు దేనికి భయపడొద్దు, నేనున్నాను కదా అని ఆ ఏలును అలా ముట్టి మాయమైపోయాడండి ఆయన. ఆ సన్నివేశం ఎప్పుడైతే నాకు జరిగిందో గట్టిగా కేకేసాను నేను, యేసయ్యా నరిశాను. ఆయన నా కళ్ళ ముందు మాయమైపోయారు. మా పాస్టర్ గారు, విశ్వాసులు అందరూ వచ్చి ఏమైంది 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 అంటే, నేను మా పాస్టర్ గారిని అడుగుతున్నా, అన్న యేసయ్య వచ్చారన్న, నన్ను ముట్టారన్న, నన్ను బాగు చేశారన్న అంటే మా పాస్టర్ గారు వణికిపోతూ ఉన్నాడు, గడగడ వణికిపోతున్నాడు. విశ్వాసులందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మా పాస్టర్ గారు సాక్ష్యంగానే నిలబడుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నాను అంటే, నువ్వు నీతిగా బతికితే నిన్ను చూచే దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. నీవైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా ఆయన నిర్ణయించిన కాలం వరకు ఖచ్చితంగా బ్రతకాలి. అప్పటిదాకా బ్రతకడం కొరకు మన ప్రాణానికి ఊపిరిగా ఆయనే ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 2004లో ఇదే ఒంగోలులో ఆ రోజు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నేను ఎప్పుడు బాధపడేవాడిని,
పెద్దవాళ్ళు చెప్తుంటారయ్యా, నీ కాళ్ళు చూశాను, నీ పాదాలు చూశాను, నీ వెలుగు చూశాను అంటుంటారయ్యా అని. ఈ దౌర్భాగ్యుణ్ణి, ఎన్నికలేని నన్ను నా కాలు ఆయన తొడ మీద పెట్టుకొని ముట్టి బాగు చేయాల్సినంత అవసరం ఏంటండి ఆయనకి? ఆయన అక్కడే ఉండి కనబడితే నేను బాగైపోతాను కదా. లేదా మా పాస్టర్ గారు వచ్చి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు బాగు చేయొచ్చు కదా. విశ్వాసులందరూ సంఘంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు బాగుపడిపోవచ్చు కదా. లేదా ఒక వెలుగుగా వచ్చి ఊరికట్ట కనబడి నన్ను బాగు చేయొచ్చు కదా. ఎందుకంత ప్రేమించాడు? ఆయన నా ముందర మోకరించి నా కాళ్ళు తన తొడ మీద పెట్టుకొని బాగు చేయాల్సినంత అవసరం ఏంటి ఆయనకి? గుర్తుపెట్టుకోండి, నువ్వంటే ఆయనకు ప్రాణం, నువ్వంటే ఆయనకు ప్రాణం. ఈ విలువ ఏ రోజైతే నీకు తెలుస్తుందో ఆ రోజు ఖచ్చితంగా నిన్ను ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధువులు వదిలేయచ్చు, కట్టుకున్న వాళ్ళు వదిలేయచ్చు, అయిన వాళ్ళు వదిలేయచ్చు, ఈ లోకంలో ఉన్న అందరూ నిన్ను వదిలేయచ్చు. నిన్ను వదలని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ ఉపద్రవాలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నిన్ను విడువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన పేరు నువ్వేం పెట్టుకున్నావో నీకు తెలియకపోవచ్చు. ఆయనే చెప్తున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరెంటమైనా అనవసరం, నిన్ను చూడ్డానికి వచ్చాడు. నువ్వు ఆయన గనపడు, తిరిగి నువ్వు ఆయన్ని చూడగలగాలి. ఈ రెండు మీ మధ్యలో జరిగితే మీరున్న చోటే జీవజల నదులు ప్రవహించేలా దేవుడు చేయగలడు. ఎండిన ఎడారి కూడా ఉబుకి పారుతుంది. చాలామంది అనుకుంటారు, ఈ వ్యాపారం నా వల్ల కాదు, ఈ సేవ నా వల్ల కాదు, ఈ కుటుంబం నా వల్ల కాదు, ఈ పిల్లలు నా వల్ల కాదు, నేను పట్టుకుందల్లా మట్టి అయిపోతుంది, మసి అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. నువ్వు ఒకసారి ఆయన్ని చూడు. నిన్ను చూచి ఆయన 24 గంటలు నీ మీదే దృష్టి ఉంచాడు. నువ్వు తిరిగి చూడు. చూడగలిగితే ఎడారి కూడా సెలయేరుగా మారుతుంది. నువ్వు చూడగలిగితే. నువ్వు అనుకున్నావే, నా ఎముకలు ఎండిపోయాయి, నా ఆశలు మాడిపోయాయి, ఇక నా వల్ల కాదు, నేను బతకలేను, నేను పైకి రాలేను, నా ఇంటిని పైకి తెచ్చుకోలేను, ఈ రోగం నుంచి, ఈ బాధల్లో నుండి, వీటిలో నుంచి బయటపడలేనని నీలో నీవు నలిగిపోతున్నావా? ఒక్కసారి చూడంతే ఆయన్ని. నీ ముందే ఉన్న ఊట నీకు కనబడేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచిన వాణిని నేను, చెప్పండి, నేను ఆఖరే చూడగలిగితే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అండి, మీరెందుకు చూడలేరు? హాగరు చూడగలుగుతుందండి ఆయన్ని. ఇష్మాయేలు తల్లి ఆయన్ని చూడగలిగితే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు, పెళ్లి కుమార్తె వధువు, నీ యజమానుని నువ్వు చూడలేకపోతే ఎట్లా? నీ భర్తను నువ్వు చూడలేకపోతే ఎట్లా? నీ రాజును నువ్వు చూడలేకపోతే ఎట్లా? పాత నిబంధన భక్తులలో చూడగలుగుతుంటే క్రొత్త నిబంధన సంఘం, ఈ సంఘం కోసమే కదా ప్రాణం పెట్టాడు, ఈ సంఘం కోసమే కదా తన ఊపిరిని పోగొట్టుకున్నాడు, ఈ సంఘం కోసమే కదా సర్వం ధారపోశాడు. మరి నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఖచ్చితంగా ఈ రాత్రి చూచుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. నిన్ను చూడడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. నువ్వే చూడాలి. నువ్వు ఆయన దృష్టిలో పడుతున్నావు, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. అందరి మనోనేత్రములు నా దేవుడు వెలిగించునుగాక. దైవజనుడు అంటాడు తన దగ్గరికి వచ్చిన సేవకునితో, ఏంటి కంగారు పడుతున్నావు అంటే, కంగారు ఏంటంటావయ్యా బాబు,
రాజ్యం మొత్తం శత్రువులే ఉన్నారు, పోవడానికి అసలు అవకాశమే లేదయ్యా. మన రాజ్యం మొత్తం కూడా శత్రువులు మొత్తం ముట్టడి వేశారయ్యా. ఎవరు తప్పించుకోవడానికి ఆప్షన్ లేదు, అవకాశం లేదయ్యా. అందరూ వచ్చేసారు యుద్ధానికి. వీధుల్లో సందుల్లో ఎటు పోవడానికి లేదు. భయం వేస్తుంది దైవజనుడా, భయం వేస్తుంది దైవజనుడా. చంపేస్తారేమో వీళ్ళు, చంపేస్తారేమో వీళ్ళు, చంపేస్తారేమో వీళ్ళు. సేవకుడు అంటాడు, దేవా వీడి కళ్ళు తెరువయ్యా ముందు. ఎవరి కళ్ళు? ఎవరి కళ్ళు? సేవకుల దగ్గరే ఉన్నాడు, కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు అంతే. ఈ సేవకుడు అంటాడు, వీడి కళ్ళు తెరువు. ఆ పరిచారకుని కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు అంటాడు, తను ఏమనో చెప్పనా, మన చుట్టూ వారికంటే కూడా గొప్ప సైన్యం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి మహింపరచండి గట్టిగా, దేవుణ్ణి మహింపరచండి గట్టిగా. వాళ్ళు దేన్ని చూసుకొని విర్రవీగుతున్నారో దానికి మించిన సైన్యం మన దగ్గర ఉంది. పరలోకం నుండి పంపించగలిగిన దేవుడు ఆయన. ఒక్క మాట చెప్తే నా తండ్రి పంపించలేడా? మౌనంగా ఉన్నాడు ఆ రోజు, కానీ ఈ రోజున ఉంచట్లేదు కదా. మన కొరకు పరలోక సైన్యాలే పనిచేయగలవు. అయితే ప్యూరిటీ లేకపోవడం వల్ల, సరైన ప్రార్థన, సరైన విశ్వాసం, సరైన నీతి, సరైన భక్తి లేకపోవడం వల్ల ఈ లోకంలోనే ఆయన రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. ఈ భూమి మీదనే ఆయన రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞ లేనిదే నీ తల వెంట్రుకలో ఒక్కటైనను రాలి నేలన పడదు. దేవుని ఆజ్ఞ లేనిదే నీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనను రాలి క్రింద పడదు. ఒకవేళ అది పడే అవకాశం వచ్చిందంటే ఆయన ఆజ్ఞ, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఆయన్ని చూడాలంతే. అట్టి కనులు దేవుడు అనుగ్రహించును గాక. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మోషే గారి గురించి బైబిల్లో రాయబడిన మాట, సకల విద్య, చెప్పండి, సకల విద్య ప్రావీణ్యుడు, గొప్ప బ్రతుకు బ్రతికినటువంటి ఆయన గొర్రెలు మేపుకుంటూ హోరేబుకి వచ్చాడు. ఎక్కడికి? గొర్రెలు మేపుకుంటూ కొండ మీదకి వచ్చాడు. గొర్రెలు మేపుకుంటూ కొండ మీదకి వస్తే ఒక వింత కనపడుతుంది. చెట్టు మండుతుంది కానీ కాలిపోవట్లా. ఈయన అక్కడికి వస్తే వాక్యంలో రాయబడిన మాట, 3వ అధ్యాయం 4వ వాక్యం, నిర్గమాకాండం, అక్కడ రాయబడిన మాట ఏంటో చెప్పనా? ఈయన అక్కడికి రావడం ఆయన చూశాడు. ఎవరు? మోషే ఆ పర్వతం దగ్గరికి రావడం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనం కూడా ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఎవరితో ఉంటాడో, ఆయన ఎవరి మధ్య ఉంటాడో, ఆయన ఉండే స్థలం, అది మన ఇల్లు కావచ్చు, లేదా భక్తిపరులైన నలుగురు కావచ్చు, అక్కడ నీవు నిలబడగలిగితే ఆయన నిన్ను ఖచ్చితంగా చూస్తాడు. ఒక మాట చెప్పనా, ఒక్క దెబ్బకు చంపి ఇసుకలో బాతి పెట్టాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? గొర్రెలెంబడి తిరుగుతా తన కెపాసిటీ ఏంటో కోల్పోయాడు. తనకున్నటువంటివి ఏంటో అన్నీ కోల్పోయాడు. దేవుడు ఎప్పుడైతే మోషే గారిని చూచాడో, ఆయన చేతిలోనే ఉన్న ఆ ఉపయోగము లేని కర్ర దేవుని మహిమ కలిగిన కర్రగా మారింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు నీకు ఉపయోగకరంగా లేదో అదే దేవుడు ఉపయోగకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ఆయన కళ్ళల్లో పడాలంతే. చాలామంది అనుకుంటారు, నేను చాలామందిని అడిగితే ఒకటే మాట చెప్తాను, ఎక్కడ 2-3 కలిసి ఆయన నామమున, చెప్పండి, ఎక్కడ 2-3 కలిసి ఆయన నామమున, చెప్పండి, ఎక్కడ 2-3 కలిసి. ఏడే కొంచెం ఒక మెలకుంది. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నా మా ఏరియాలో ఒక తాగుబోతోడు ఉన్నాడు అన్నాడు. వాక్యం ఏమంటుంది? ఎక్కడ 2-3 కలిసి
ఆయన నామమున ప్రార్థన చేస్తే పాటలు పాడితే అక్కడ ఉంటాన్నాడుగా, నేను కూడా వస్తా. ఓ ముగ్గురం కలిసి చేద్దాం. తాగి ఫుల్గా తాగొచ్చి ఆడికి వచ్చాడు. ఆయన నామం పేరటనే ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నామం పేరటనే పాటలు పాడుతున్నాడు, ఆయన నామం పేరటనే అన్నీ చేస్తున్నాడు, కానుకలు ఎత్తున్నాడు. మరి దేవుడు వస్తాడు అక్కడికి. మరి వాక్యం ఉంది కదా పాస్టర్ గారు, ఎక్కడ 2-3 ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం కదా. గుర్తుపెట్టుకోండి, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, హృదయంలో పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, నీతి లేకుండా, భక్తి లేకుండా 2 పడవల మీద కాళ్ళు వేసినంత కాలం, 2 తలంపుల మధ్య ఎంత కాలం బ్రతుకుతారో అంతకాలం నువ్వు లక్షల మంది మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేయి, పొర్రపాటున నీకు ఒరిగేదేమీ లేదు. నీతిగా నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా, పరిశుద్ధంగా 2-3 కలిసి ప్రార్థన చేసినా అక్కడ దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అంటే చాలామంది ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎలాగున్నా పర్లేదు, 2-3 ఏకమైతే చాలు అని అనుకుంటున్నారు. ఎలాగైనా పర్లేదని అక్కడ లేదు. ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలోనికి రావాలి అంటే మనం కూడా ఎలాగుండాలా? ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధపరచునుగాక, మనస్సులను పరిశుద్ధపరచునుగాక, తలంపులను పరిశుద్ధపరచునుగాక, హృదయ అంతరంగమంతయు పరిశుద్ధపరచునుగాక, ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచునుగాక. ప్రభువుకు సింహాసనం ఏర్పడినట్లుగా ప్రతి హృదయాన్ని దేవుడు తాకొనుగాక. అందరూ లేచి నిలబడండి. అప్పటి వరకు ఏ ఉపయోగం లేదు మోషే గారికి. ఒకప్పుడున్న రాజభోగం కానీ, ఒకప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు కానీ ఏవి తన దగ్గర లేవు. ఎవరికన్నా బాధ చెప్పుకుందామంటే అయిన వాళ్ళు లేరు. ఒంటరిగా గొర్రెలతో తిరుగుతూ ఏడుస్తున్నాడు. ఒంటరిగా బాధపడుతున్నారు. నాకెవ్వరు లేరే ఇక్కడ. ఒకప్పుడు రాజుగా బ్రతికాను, ఒకప్పుడు ఘనంగా బ్రతికాను, ఒకప్పుడు ఘనంగా ఉన్నాను, ఈరోజు నాకెవరు లేరే. దేనికి భయపడొద్దు. నిన్ను చూచే దేవుడున్నాడు. ఆయన కళ్ళల్లో నీవు పడగలిగితే, ఆయన దృష్టి నీ మీదకు రాగలిగితే, నీ చేతిలోనే ఉన్న ఎండిన కర్ర మహామహిమ కలిగిన కర్రగా మారబోతుంది. మహామహిమ కలిగిన సంఘంగా మారబోతుంది. మహామహిమ కలిగిన కుటుంబంగా మారబోతుంది. దేనికి కంగారు పడొద్దు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. నువ్వెలా కనబడాలి నీ దేవునికి, నువ్వెలా కనబడాలి సృష్టికర్తకు, నువ్వెలా కనబడాలి నీ దేవునికి. దినములలో ఒకటైనను కాకమునుపే నిన్ను చూస్తూ ఉన్న దేవుడు మరి నువ్వు చూడవా? నువ్వు పుట్టావు, ఈ లోకానికి వచ్చావు, పెద్దవాడివయ్యావు, అన్నీ చేస్తున్నావు, ఇంకా చూడవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఒక్కడేనయ్యా, నువ్వు ఒక్కడివే, ఈ తరంలో నువ్వు నీతిమంతుడివి. ఇదిగో నీ చేతులతోనే ఒక ఓడ నేను కట్టిస్తా, నువ్వేం కంగారు పడొద్దు. ఓడ ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏమి కంగారు పడొద్దు. అన్నీ నేనే నీకు నేర్పిస్తాను, నిన్ను నడిపిస్తాను. నువ్వు నా మాట విను. నిన్ను నీవు కాపాడుకోలేవు, నీ వల్ల కాదు, కానీ నేను చేయగలను. నేను నిన్ను చూశాను, ప్రళయం నుండి నిన్ను కాపాడుకుంటాను. హాగర్ అందరూ వదిలేశారని ఏడుస్తుంది. ఇక చావేనా నా జీవితం అనుకుంటుంది. నన్ను చూచిన దేవుణ్ణి నేను చూడగలిగాను అంటుంది.
నువ్వు చూడగలుగుతున్నావా? చూడగలిగితే నీ జీవితమే మారిపోద్దమ్మా. ఏదో అందరితో పాటు 4 పాటలు పాడాం, 4 మాటలు విన్నాం, నలుగురితో చప్పట్లు కొట్టాం, పిలిచారని వచ్చాం అని నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళినా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు 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 ఉండదు. నువ్వు ఉన్న చోటే దేవుణ్ణి చూడగలగాలి. అది నీ ఇల్లు కావచ్చు, మందిరం కావచ్చు, బయట ప్రార్థనా స్థలాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నీ భక్తిలో కొంచెం కూడా మార్పు ఉండకూడదు. నిన్ను చూచే దేవుణ్ణి చూడు. మోషేను చూచాడు, స్థితి మార్చాడు. ఎవరైతే చంపుతారనుకున్నాడో వాళ్ళకే సవాలు విసిరే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడైతే మరణం ఎదురు చూస్తుందో అక్కడే జీవంతో తిరిగి వచ్చాడు. ఏ గడ్డ మోషే మరణం కొరకు ఎదురు చూచిందో అదే గడ్డ మీద జీవంతో అడుగుపెట్టి అక్కడి నుంచి జీవంతో ప్రజలందరినీ బయటికి తెచ్చాడు. ఏది నిన్ను ఆపలేదు, ఏది నిన్ను ఆపలేదు. నీతో ఉన్నవాడు లోకాన్ని జయించిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? గ్లోరీ. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే. అందరం కలిసి రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? నీ మట్టి శరీరాన్ని మహిమగా మార్చుకునే విశ్వాసం నీకుందా? మధ్య ఆకాశానికి ప్రభు వచ్చినప్పుడు మేఘమండలం మీదకి వెళ్ళగలిగినటువంటి విశ్వాసం నీకుందా? Glory. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురెళ్ళే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? వయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. ఆమేన్. గ్లోరీ. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా.
రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? పైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? పైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని నాథునితో సహవాసము నీకుందా? యేసుని నాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఆమేన్. యేసయ్య వేగమే రావయ్యా. అందరూ మనసారా నన్ను చూడు యేసయ్యా, నిన్ను చూడగలిగిన కృపనివ్వయ్యా. వేగమే రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. ఆమేన్. యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురెళ్ళే యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ. ఈ సభల ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. బలహీనులను సైతం బలపరచగలిగిన ఆత్మ, బలహీనులకు తోడై ఉండే ఆత్మ ప్రక్షాళన చేయునుగాక యేసు నామమున. త్వరలో రాబోతున్నాడు. యేసయ్యా స్తుతి. పరలోక సైన్య సమూహాలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు మా దేవుడు. మండలంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు నాయన. ఈ కొత్త మండలంలో ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో, ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో, నా తల్లులు నా తండ్రులు యవనస్తులు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. నీ రాకడకు నీ రాజ్యానికి సిద్ధపరచబడాలని ఈ రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేశాడు. అది నీ నామ ఘనత కొరకే. Glory. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా
ఆయన త్వరగా త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే మన కళ్ళకు కట్టినట్టుగా కొన్ని సూచనలు కనబడుతున్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రాణము, ఆత్మ, శరీరము పరిశుద్ధంగా కట్టబడి ఎవరైతే నోవాహు వలె నీతిమంతులుగా ఎవరైతే కట్టబడతారో ఆ యేసయ్య త్వరలో రాబోతున్నాడు. మనిషి కుమారుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడలో అందరం ఎత్తబడాలి. యేసు నామమున ఈ ప్రాంతాలన్నీ పట్టబడును గాక. యేసు నామమున ఈ ప్రాంతాలని రక్షించబడును గాక. యేసు నామమున రక్షణ ప్రారంభమవును గాక. యేసు నామమున ప్రాంత ప్రజలు ప్రభువులో పట్టబడును గాక. ఈ ప్రాంతంలో ఎన్నో కుటుంబాలున్నాయి నాయన. కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన, కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. అందరూ సమయములో గడబూర శబ్దములో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురెళ్ళే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసును చూచుట ఆ భాగ్యము నీకుందా? రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. ఎంతకాలం ఎదురు చూడమంటావయ్యా? మొదటి శతాబ్దం నుండి సంఘం హింసల్లోనే నేటికి నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నిన్ను చూడగలిగిన కృపయు యేసయ్యా. నీవు చూస్తూనే ఉన్నావు. ఈ తరము వారిలో ప్రజలు మాన్యత కలిగి బ్రతుకున్నట్లుగా కృప దయచేయి. ఈ తరము వారిలో నీ స్వరాన్ని వినగలిగిన వారిగా చేయి. వారి చేతులతోనే, వారి విశ్వాసంతోనే, వారి ప్రార్థనతోనే, వారి భక్తితోనే ఓడను సిద్ధపరచుకునే కృప దయచేయి. నీ సేవకుల ద్వారా నిర్మించబడుతున్న
నీ సేవకుల ద్వారా నిర్మించబడుతున్న ఆ రక్షణ ఓడులోనికైనా తీసుకురాయ్యా. వేల వేసి తీసుకురాగలిగిన దేవుడవు నీవు. 3 అంతస్తుల వాడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా మీరుండి కట్టండి సంఘాన్ని. ఈ ప్రాంతం అంతా కూడా నశించుచున్న కుటుంబాలకు సత్య సువార్త వెళుతూనే ఉంది. రక్షణ వార్త నోవాహు కాలములో ఉన్నట్లుగానే నేడు అదే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి స్వామి. నిన్ను చూడగలిగిన మనోనేత్రాలు ప్రజలకి. జగత్ పునాది వేయబడక మునిపే ఎంతమందిని నీలో ఏర్పాటు చేసుకున్నావో, జగత్ పునాది వేయబడక మునిపే ఎంతమందిని నీలో ఏర్పాటు చేసుకున్నావో, ఈ ప్రాంతములో కుటుంబాలు ఎక్కడున్నా పట్టబడును గాక. ఈ ప్రాంతములో గొర్రెపిల్ల జీవ గ్రంథమందు పేర్లు కలిగిన ప్రతి కుటుంబాలు పట్టబడును గాక. నీ నిత్య ప్రణాళికలో ఎన్నిక చేయబడిన ప్రతి కుటుంబం పట్టబడును గాక. యేసు నామమున సేవకులకు అప్పగించు నాయన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ,